మీరు ఎప్పుడైనా ఒంటరిగా, దిక్కుతోచని స్థితిలో ఉన్నారని భావించారా? మన చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ లోటును ఎలా భర్తీ చేయాలో అర్థం కావడం లేదా? భయం, ఆందోళన మీ మనస్సును కలచివేస్తున్నాయా? పగిలిన కలలు, విఫలమైన సంబంధాలు మిమ్మల్ని శూన్యంలోకి నెట్టేస్తున్నాయా? మీరు నిజమైన అర్థం కోసం వెతుకుతున్నారా? అటువంటి సమయాల్లో దేవుడు మీకు ఒక అమూల్యమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండము 26:3 ఇలా చెబుతోంది: నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఈ శక్తివంతమైన మాటలు కేవలం అక్షరాలు కావు, అవి మీ జీవితాన్ని మార్చే దైవిక సత్యం. దీని అర్థం మీరు ఎప్పుడూ ఒంటరివారు కాదు. విశ్వాన్ని సృష్టించిన దేవుడే ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటానని, మీ కష్టాలను దీవెనలుగా మారుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు మీ హృదయంలో ఆ శాంతిని అనుభవించండి. యేసుక్రీస్తు ప్రేమ చీకటిని తరిమివేస్తుంది. తుఫాను వంటి మీ జీవితంలో ఆయన ప్రశాంతతను నింపుతారు. ఆయన వెలుగులో నడవండి. ఆయన మీ మార్గాన్ని సుగమం చేస్తారు. పాత సంకెళ్ళు తెగిపోతాయి. నూతన నిరీక్షణతో నిండిన భవిష్యత్తు మీ ముందు ఉంది. యేసుక్రీస్తు వైపు మీ హృదయాన్ని మళ్లించండి. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ రోజే ఆయనను మీ రక్షకునిగా ఎంచుకోండి.